Hello everyone, welcome to Python Life YouTube channel. So in this video, we are going to discuss about joins in Oracle. So in our previous videos, we discussed about right different concepts in Oracle or లేదంటే SQL, okay, like integrity constraints, DDL commands, DML commands, TCL, DCL commands, and before that how to install the Oracle and how to create okay na user in Oracle and next okay na దానికంటే ముందు ఏం డిస్కస్ చేసినాం ఓకేనా వాట్ ఈస్ డేటా వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్ and what is database and what is SQL and what are the sub languages in SQL అనేటువంటి కాన్సెప్ట్స్ ను వన్ బై వన్ వీడియోస్ లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఈ వీడియోలో జాయిన్స్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం అయితే డిస్కస్ చేస్తున్నాం. సో జాయిన్ మీన్స్ వాట్? జాయిన్ మీన్స్ వాట్ అంటే retrieving information from multiple tables. Retrieving the information from multiple tables. Retrieve means what? And selecting the data. Selecting data from multiple tables is nothing but what? And join. ఓకేనా జాయిన్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం? జాయిన్ అనేటువంటిది ఓకేనా. సో డేటా అనేటువంటి దాన్ని మల్టిపుల్ టేబుల్స్ నుంచి మనం ఏం చేస్తున్నామండి అంటే ఓకేనా ఇక్కడ ఆన్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం. సార్ మరి ఎందుకు మల్టిపుల్ టేబుల్స్ లో డేటాని ఎందుకు క్రియేట్ చేయాలి? వై వీ నీడ్ టు క్రియేట్ డేటా ఇన్ మల్టిపుల్ టేబుల్స్ అండ్ వై అగైన్ వీ నీడ్ టు జాయిన్ దట్ టేబుల్స్ అనేటువంటిది మనకు ఒక డౌట్ రావాలి. జాయిన్ అనేటువంటిది ఏమని చెప్తున్నామండి? ఓకేనా జాయినింగ్ ద డేటా, ఓకేనా గెట్టింగ్ ద డేటా టు గెట్ డేటా ఫ్రమ్ టూ ఆర్ మోర్ టేబుల్స్ నుంచి మనం ఏం చేస్తున్నామండి అంటే డేటా అనేటువంటి దాన్ని ఓకేనా జాయిన్ చేస్తూ అవుట్పుట్ గా ఓకేనా డిస్ప్లే చేస్తున్నాం బేస్డ్ ఆన్ సమ్ కండిషన్స్. ఇక్కడ ఏదో ఒక కండిషన్ అనేటువంటి జాయిన్ కండిషన్ ను యూజ్ చేస్తూ ఓకేనా టు రిట్రీవింగ్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్, మోర్ దెన్ వన్ టేబుల్ టు గెట్ డేటా ఫ్రమ్ టూ ఆర్ మోర్ టేబుల్స్ ఇంటూ ఏ డిజైన్డ్ అవుట్పుట్. నీకు ఎట్లా కావాలనుకుంటున్నావు అవుట్పుట్ ను ఆ వేస్ లో నువ్వు డిస్ప్లే చేసుకుంటున్నావు అండ్ యూజింగ్ సమ్ కండిషన్స్, జాయిన్ కండిషన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నావు. ఇది ఒక పాయింట్. తర్వాత ఇప్పుడు ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. ఇక్కడ వై వీఆర్ క్రియేటింగ్ డేటా ఇన్ మల్టిపుల్ టేబుల్స్, again why we need to retrieve the data from that multiple tables. For example, ఎస్టర్డే నేను మీకు ఒక కాన్సెప్ట్ అనేటువంటి చెప్పిన. సో ఫ్యాకల్టీ టేబుల్ అండ్ ఓకేనా స్టూడెంట్ టేబుల్ అనేటువంటిది ఒక టూ టేబుల్స్ క్రియేట్ చేసి ఫ్యాకల్టీ టేబుల్ అనేటువంటిది పేరెంట్ టేబుల్, స్టూడెంట్ టేబుల్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం చైల్డ్ టేబుల్. అండ్ ఆ రెండింటిని ఓకేనా కంబైన్ చేయడం కోసం మనం ఒక రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ అనేటువంటి వీడియోలో మనం డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి సేమ్ అదే కాన్సెప్ట్ అనేటువంటిది నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నా. ఏమని చెప్తున్నా ఓకేనా ఐ హ్యావ్ ఏ మల్టిపుల్ టేబుల్స్. వై వీ నీడ్ టు క్రియేట్ మల్టిపుల్ టేబుల్స్ హియర్ మీన్స్ ఓకేనా టు ఎలిమినేట్ ద డూప్లికేట్ ను ఎలిమినేట్ చేయడం కోసం, ఆర్ లేదు అంటే ఓకేనా టు ప్రొవైడ్ ద సెక్యూరిటీ ఫర్ ద డేటాకు సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం కోసం. ఎట్లా సార్ చూడండి ఇప్పుడు ఇక్కడ నా దగ్గర టూ టేబుల్స్ అనేటువంటి ఉన్నాయి. వన్ ఈజ్ ఫ్యాకల్టీ టేబుల్ అనుకుందాం. అండ్ అనదర్ వన్ ఈజ్ స్టూడెంట్ టేబుల్. ఒకటి ఫ్యాకల్టీ టేబుల్ అండ్ అనదర్ వన్ ఈజ్ స్టూడెంట్ టేబుల్ అని చెప్తున్నా. మరి ఈ స్టూడెంట్ టేబుల్లో డేటా అనేటువంటిది ఏముంది? స్టూడెంట్ ఫ్యాకల్టీ టేబుల్ కంటెంట్స్, ఇక్కడ ఫ్యాకల్టీ టేబుల్ అని చెప్తున్నా. ఎఫ్ అనేటువంటిది దిస్ ఎఫ్ ఇండికేట్ ఫ్యాకల్టీ టేబుల్ అండ్ దిస్ ఎస్ ఇండికేట్ స్టూడెంట్ టేబుల్. అండ్ ఇక్కడ కూడా సమ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం తీసుకుంటున్నాం అండ్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఇట్ మే బి. సో లైక్ దిస్ డేటా అనేటువంటి తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఎఫ్ఐడి ఫ్యాకల్టీ ఐడి అనేటువంటిది ఫ్యాకల్టీ ఐడి అండ్ నెక్స్ట్ ఫ్యాకల్టీ నేమ్ ఎఫ్ నేమ్ అండ్ నెక్స్ట్ సో కోడ్స్ అంటే దట్ కోడ్స్ పర్టికులర్ కోడ్స్ టీచింగ్ బై దిస్ ఫ్యాకల్టీ అని చెప్పి
ఇక్కడ స్టూడెంట్ ఐడి ఎస్ఐడి అనేటువంటి తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఎస్ నేమ్ అనేటువంటి తీసుకుంటున్నాం. ఎస్ నేమ్ అండ్ నెక్స్ట్ ఈ స్టూడెంట్ ఏ ఫ్యాకల్టీ కింద ఓకేనా ట్రైన్ అవుతున్నాడు అనేటువంటి దాని గురించి ఎఫ్ఐడి అని రాస్తాం. చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ టేబుల్లో ఏముంది డేటా అనేటువంటిది ఫ్యాకల్టీ ఐడి 101 అండ్ ఫ్యాకల్టీ నేమ్ ఈ సమ్ ఏ అండ్ హీస్ టీచింగ్ ఎస్క్యూఎల్ అనుకుందాం. ఎస్క్యూఎల్ ఓకేనా ఎస్క్యూఎల్ అండ్ నెక్స్ట్ 102 ఈజ్ ఏ ఫ్యాకల్టీ ఓకేనా 102 ఈజ్ ఏ ఫ్యాకల్టీ అండ్ హిస్ నేమ్ ఈజ్ బి అండ్ హీస్ టీచింగ్ జావా అనుకుందాం ఓకేనా జావా అండ్ నెక్స్ట్ సో one more faculty is there. Okay, now 103 is a faculty and his name is C and he is teaching Python. Anukunda, Python. Like this. Python అనేటువంటిది టీచ్ చేస్తున్నాం. ఈ త్రీ ఫ్యాకల్టీ. మరి ఇక్కడ ఫ్యాకల్టీ అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లిమిటెడ్ ఫ్యాకల్టీ ఆర్ దే. లిమిటెడ్ కోర్సెస్ ఆర్ దే. లిమిటెడ్ ఫ్యాకల్టీ ఆర్ దే. ఇప్పుడు అండర్ ఎస్క్యూఎల్ ఫ్యాకల్టీ ఇక్కడ 1000 ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ దే. అండర్ ఓకేనా ఏమని చెప్తున్నాం జావా థౌజండ్స్ ఆర్ దే అండర్ పైథాన్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ దే సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చెప్తున్నా ఓకేనా స్టూడెంట్ అనేటువంటిది 501 అనేటువంటిది స్టూడెంట్ 501 స్టూడెంట్ అండ్ హిస్ నేమ్ ఈ సమ్ ఎక్స్ అండ్ ఎక్స్ సో హీఈస్ లెర్నింగ్ ఓకేనా అండర్ 101 ఫ్యాకల్టీ 101 ఫ్యాకల్టీ అండ్ 502 ఈజ్ ఏ స్టూడెంట్ ఓకేనా హిస్ నేమ్ ఈజ్ వై and he is learning what and okay na again 101 faculty and next 503 అనేటువంటిది student and his name is some x he is learning what and okay na python okay na python 103 and next here 504 okay na 504 and next ఏమని చెప్తున్నాం సమ్ జెడ్ అనేటువంటి స్టూడెంట్ హీఈస్ లెర్నింగ్ ఓకేనా జావా ఇట్లా నీకు ఒక్కొక్క ఫ్యాకల్టీ కింద సమ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు సార్ దీంట్లో పెద్దగా ఏముంది లాజిక్ ఏముంది ఎందుకు దీన్ని ఇక్కడనే రాసినావు అంటే ఇప్పుడు ఇక్కడ చూడు ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఈ ఫ్యాకల్టీ టేబుల్ అనేటువంటిది లేదు ఫ్యాకల్టీ టేబుల్ లేదు ఓన్లీ స్టూడెంట్ టేబుల్ నే మనం మెయింటైన్ చేస్తున్నాం అప్పుడు నువ్వు ఏం రాయాలి ఇక్కడ ప్రతి స్టూడెంట్ కు 501 అండ్ ఎక్స్ ఈ ఫ్యాకల్టీ డీటెయిల్స్ ను నువ్వు రాయాలి ఫ్యాకల్టీ ఐడి 101 అండ్ నెక్స్ట్ ఫ్యాకల్టీ నేమ్ అండ్ నెక్స్ట్ ఫ్యాకల్టీ నేమ్ అండ్ కోడ్స్ అనేటువంటిది రాయాలి కోడ్స్ సో ఏమైతుంది ప్రతిదీ ఇక్కడ ఓకేనా ఏ అండ్ నెక్స్ట్ కోడ్స్ ఈజ్ ఎస్క్యూఎల్ అండ్ నెక్స్ట్ అగైన్ ఏ అండ్ నెక్స్ట్ కోడ్స్ ఈజ్ ఎస్క్యూఎల్ అండ్ నెక్స్ట్ ఇక్కడ సి అనేటువంటిది ఫ్యాకల్టీ నేమ్ అండ్ కోర్స్ ఈజ్ పైథాన్ అండ్ నెక్స్ట్ ఏమని చెప్తున్నాం బి ఈజ్ ద ఫ్యాకల్టీ నేమ్ అండ్ కోర్స్ ఈజ్ జావా లైక్ దిస్ ఇట్లా నువ్వు రిపీటెడ్ గా ఇప్పుడు ఇక్కడ చూడండి 101 రిపీటెడ్ అండ్ నెక్స్ట్ 101 అంటే ఇప్పుడు ఇక్కడ ఎస్క్యూఎల్ నేర్చుకుంటున్న వాళ్ళు ఒక 1000 మెంబర్స్ ఉంటాయి ఈ 1000 మెంబర్స్ డేటా అనేటువంటిది ఇక్కడ రిపీట్ అవుతుంది ఎందుకంటే 1000 మెంబర్స్ అనేటువంటి వాళ్ళు డిఫరెంట్ స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ ఓకేనా ఎస్క్యూఎల్ అప్పుడు ఏమైతుంది ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డూప్లికేట్ అవుతుంది సో దీని నుంచి నీకు ఏమైతుందండి అంటే ఓకేనా డేటా అనేటువంటిది డూప్లికేట్ ఫామ్ అవుతుంది డేటా బికమింగ్ డూప్లికేట్ టు ఎలిమినేట్ దిస్ డూప్లికేట్ డేటా హియర్ we are decomposing this data okay we are decomposing data into మల్టిపుల్ టేబుల్స్ గా నీవు డేటా అనేటువంటి దాన్ని డీకంపోజ్ చేస్తున్నావు సో అప్పుడు ఏమైతుంది ఈ డూప్లికేట్ అనేటువంటి దాన్ని నువ్వు ఎలిమినేట్ చేయొచ్చు ఇక్కడ ఈ రిపీటెడ్ డేటా ఇప్పుడు ఇక్కడ చూడు 501 సేమ్ 101 ఫ్యాకల్టీ ఓకేనా ఫ్యాకల్టీ నేమ్ ఈజ్ ఏ ఎస్క్యూఎల్ 502 ఓకేనా స్టూడెంట్ నేమ్ ఈజ్ వై అండ్ హీఈస్ ఆల్సో లెర్నింగ్ ఓకేనా సేమ్ ఎస్క్యూఎల్ అండ్ నెక్స్ట్ ఇంకో స్టూడెంట్ సేమ్ ఎస్క్యూఎల్ అప్పుడు ఏమైతుంది ఈ ఫ్యాకల్టీ డేటా అనేటువంటిది డూప్లికేట్ అవుతుంది సో దీని నుంచి నీకు ఏమైతుందండి అంటే ఇన్కన్సిస్టెంట్ రిజల్ట్స్ అనేటువంటిది రావడానికి స్కోప్ ఉంది అండ్ ఆల్సో ఒకవేళ ఇక్కడ నీవు ఇదంతా ఒకే టేబుల్లో ఉన్నప్పుడు ఏమైతుంది if you want to share this table to
ఎనీ అదర్ పర్సన్. సో అప్పుడు ఆ పర్సన్ నీకు ఏమడిగిండు, ఓన్లీ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అడిగిండు. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అడిగినప్పుడు దిస్ టేబుల్ డస్ నాట్ కంటైన్ ఓన్లీ ద స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. దిస్ టేబుల్ కంటైన్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ బోత్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాం, ఈ డేటా అనేటువంటి దానికి సెక్యూరిటీ లేదు అని చెప్తున్నాం. అంటే వాడికి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు నువ్వు ఈ టేబుల్ ను షేర్ చేస్తే ఏమైతుంది, ఈ టేబుల్ ను షేర్ చేస్తే ఈ టేబుల్లో ఉండేటువంటి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ బోత్ అనేటువంటిది షేర్ అవుతుంది. సో దీని నుంచి నీకేమైతుంది, ఓకేనా, ఈ ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ కు కాన్ఫిడెన్షియల్ అనేటువంటిది లేకుండా పోతుంది. ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ కు కాన్ఫిడెన్షియల్ లేకుండా పోతుంది. అదే ఒకవేళ నీకు ఇన్ కేస్ ఆఫ్ నీవు ఇక్కడ ఫ్యాకల్టీ అనేటువంటిది ఒక టేబుల్ లో సపరేట్ గా, స్టూడెంట్ అనేటువంటి టేబుల్ లో సపరేట్ గా నువ్వు, ఓకేనా, సపరేట్ గా నువ్వు క్రియేట్ చేసుకుంటే ఏం చేయొచ్చు, జస్ట్ ఫ్యాకల్టీస్ ఎంతమంది ఉన్నారు, 3 rows మాత్రమే ఉన్నాయి. ఈ 3 rows, బట్ దిస్ 3 rows ఆర్ నాట్ రిపీటెడ్. ఇక్కడ రిపీట్ కావు. స్టూడెంట్స్ మాత్రం 3,000 మెంబర్స్ ఉన్నారు. 3,000 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం, 3,000 మెంబర్స్. సో ఈ 3,000 మెంబర్స్ కు ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు ఏం చేస్తున్నావు, వర్చువల్ గా, ఓకేనా, ఈ 2 columns ను యూజ్ చేసి నువ్వు ఏం చేసుకోవచ్చు అండి అంటే జాయిన్ చేయొచ్చు వర్చువల్ గా. ఈ జాయిన్ చేసిన తర్వాత ఈ మొత్తం డేటా అనేటువంటిది ఇక్కడ నీకు ఫిజికల్ గా డిస్ప్లే కాదు, జస్ట్ లాజికల్ గా మాత్రమే డిస్ప్లే అవుతుంది. దీని నుంచి నీకు మెమరీ అనేటువంటిది వేస్ట్ అవ్వదు, టైం అనేటువంటిది వేస్ట్ అవ్వదు. ఎందుకండి అంటే ఇక్కడ ఈ ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ ఒకవేళ సేమ్ టేబుల్లో ఉంటే, స్టూడెంట్ టేబుల్లోనే ఉంటే నువ్వేం చేయాల్సి వస్తుంది, ఓకేనా, 1,000 టైము 3,000 టైము, ఓకేనా, ద సేమ్ డేటా ఈజ్ రిపీటింగ్. దాని నుంచి వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ మెమరీ అండ్, ఓకేనా, సెక్యూరిటీ అనేటువంటిది ఉండదు అండ్ డేటా అనేటువంటిది డూప్లికేట్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్, ఓకేనా, క్రియేటింగ్ ద ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఇన్ వన్ టేబుల్. సో డ్యూ టు దిస్ రీజన్ we are, ఓకేనా, క్రియేటింగ్ ద డేటా ఇన్ మల్టిపుల్ టేబుల్స్. అంటే బేస్డ్ ఆన్ ద కేటగిరీని బేస్ చేసుకొని, ఓకేనా, ఏమని చెప్తున్నాం, రిలేటెడ్ డేటా, ఓకేనా, ఫ్యాకల్టీ రిలేటెడ్ డేటా వన్ టేబుల్ అండ్ స్టూడెంట్ రిలేటెడ్ డేటా ఇన్ అనదర్ టేబుల్, కోర్స్ రిలేటెడ్ డేటా ఇన్ అనదర్ టేబుల్. ఇట్లా మనం ఏం చేస్తున్నామండి అంటే, ఓకేనా, ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ డేటాను ఒక పర్టికులర్ టేబుల్లో క్రియేట్ చేస్తున్నాం. తర్వాత మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ, ఓకేనా, జాయిన్ కండిషన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి ఆ మల్టిపుల్ టేబుల్స్ అనేటువంటి వాటిని, ఓకేనా, జాయిన్ చేస్తున్నాం ఒక దగ్గరికి అని చెప్తున్నాం. దిస్ ఇస్ అబౌట్ సింపుల్ వాట్ ఈస్ జాయిన్ అండ్ వై జాయిన్స్ ఆర్ రిక్వైర్డ్ అని చెప్పడం కోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే, ఓకేనా, డేటా అనేటువంటి దాన్ని మల్టిపుల్ టేబుల్స్ లో క్రియేట్ చేస్తున్నాం. ఈ మల్టిపుల్ టేబుల్స్ ను జాయిన్ చేస్తూ మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ అనేటువంటి దాన్ని, ఓకేనా, డిస్ప్లే చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ, ఓకేనా, ఈ జాయిన్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం, ఈ జాయిన్ అనేటువంటిది, సో నువ్వేం చేస్తున్నామండి అంటే ఇక్కడ సెలెక్టింగ్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. దీని నుంచి నీకు రిజల్ట్ అనేటువంటిది, ఓకేనా, మల్టిపుల్ టేబుల్స్ నుంచి డిస్ప్లే అవుతుందే తప్ప ఇక్కడ మళ్ళీ సపరేట్ గా నీకు, ఓకేనా, టేబుల్ గా క్రియేట్ కాదు. ఇక్కడ అదే చెప్తుంది, ద జాయిన్ క్లాస్ అలోస్ as we can join the table using select statement and join condition. జాయిన్స్ లో నీకు ఏముంటది, ఇప్పుడు మనం క్రియేట్ కమాండ్ రాసినాం, అప్డేట్ కమాండ్ రాసినాం, డిలీట్ కమాండ్ రాసినాం, ఆల్టర్ కమాండ్ రాసినాం. కానీ ఇక్కడ జాయిన్ అనేటువంటిది కమాండ్ లేదు. ఏముంటది, సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది అండ్ జాయిన్ కండిషన్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ సెలెక్షన్, సో ఇక్కడ ఏంటండి అంటే డేటా అనేటువంటిది డిస్ప్లే అవుతుంది ఇక్కడ యూజ్ చేసినటువంటి జాయిన్ కండిషన్ ను బేస్ చేసుకొని. సో ఇది మెయిన్ పాయింట్. ఓకే, ఇక్కడ కొన్ని రూల్స్ అనేటువంటి వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నువ్వు ఏ కాలమ్స్ ను చూజ్ చేసుకుంటున్నావు, ఫ్రమ్ విచ్ టేబుల్, ఏ టేబుల్ నుంచి ఏ కాలమ్స్ ను నువ్వు చూజ్ చేసుకుంటున్నావు. ఓకేనా,
choose columns from each table that should be in the join. And here we required one okay na, we required one foreign key column from one table to join another table. ఒక టేబుల్ ని ఇంకో టేబుల్ తోటి నువ్వు జాయిన్ చేయాలి అంటే మనకి ఇంకా ఏం కావాలి అని చెప్తున్నాం ఇక్కడ, ఒక ఫారెన్ కీ అనేటువంటిది అవసరం అని చెప్తున్నాం. నువ్వేం చేస్తున్నావు, చూస్ కాలమ్స్ ఫ్రమ్ ఈచ్ టేబుల్ దట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ద జాయిన్. ఓకే, ఏ జాయిన్ కండిషన్ ఇండికేట్స్ ఏ ఫారెన్ కీ ఫ్రమ్ వన్ టేబుల్ అండ్ ఇట్స్ కరెస్పాండింగ్ కీ ఇన్ అనదర్ టేబుల్. ఏంటి దాని మీనింగ్ ఏంటి చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను సెలెక్ట్ చేసినటువంటి దానికి ఇప్పటిదాకా నేను ఏం చెప్పినా, ఓకేనా, ఏమని చెప్పినా, సో ఏంటంటే ఇది ఫ్యాకల్టీ టేబుల్ అనుకుందాం, ఫ్యాకల్టీ టేబుల్. సో ఇక్కడ ఈ ఫ్యాకల్టీ టేబుల్లో ఎఫ్ అనేటువంటిది ఫ్యాకల్టీ టేబుల్, ఎఫ్ ఈజ్ ఏ ఫ్యాకల్టీ టేబుల్, ఎఫ్ఐడి ఫ్యాకల్టీ ఐడి, ఫ్యాకల్టీ ఐడి అండ్ ఎఫ్ నేమ్ ఫ్యాకల్టీ నేమ్, ఫ్యాకల్టీ నేమ్ ఎఫ్ నేమ్ అండ్ నెక్స్ట్ ఏమని చెప్తున్నాం ఇక్కడ, ఓకేనా. సో కోడ్స్ అనేటువంటి చెప్తున్నాం. తర్వాత నెక్స్ట్ స్టూడెంట్ టేబుల్ అనేటువంటి తీసుకుంటున్నాం, స్టూడెంట్ టేబుల్. అండ్ ఇన్ ది స్టూడెంట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ టేబుల్ ఇది. ఈ స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్ ఐడి అనేటువంటిది కాలం అండ్ స్టూడెంట్ నేమ్ అనేటువంటిది కాలం, ఎస్ఐడి 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 అండ్ ఎస్ నేమ్ అండ్ నెక్స్ట్ ఎఫ్ఐడి. దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఎఫ్ఐడి ఎఫ్ఐడి ఎస్టర్డే మనం ఫారెన్ కీ గురించి మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఇక్కడ ఈ కాలంలో ఇది ఏమని చెప్తున్నా నేను, ఇది ప్రైమరీ కీ అని చెప్తున్నా, పీకే ప్రైమరీ కీ, ప్రైమరీ కీ. అండ్ ఈ రెండు టేబుల్లో అట్లీస్ట్ వన్ కామన్ కాలం అనేటువంటిది అవసరం. మరి ఈ రెండిట్లో కామన్ కాలం ఏముంది, ఈ ఫ్యాకల్టీ టేబుల్లో ఎఫ్ఐడి ఉంది, స్టూడెంట్ టేబుల్లో ఎఫ్ఐడి ఉంది. ఈ ఫ్యాకల్టీ టేబుల్లో ఎఫ్ఐడి అనేటువంటిది ప్రైమరీ కీ. దిస్ కీ ఈజ్ గివ్ ద రిఫరెన్స్ టు స్టూడెంట్ టేబుల్లో ఉండేటువంటి, ఓకేనా, ఫ్యాకల్టీ ఐడి కాలం కు, ఈ టేబుల్ కు ఇండైరెక్ట్ ఈ టేబుల్ కు రిఫరెన్స్ ను ఇస్తుంది. ఎట్లా రిఫరెన్స్ ఇస్తుంది, ఇప్పుడు ఈ రెండు కాలమ్స్ ను బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, ఈ టూ టేబుల్స్ ను జాయిన్ చేస్తున్నాం, ఓకేనా. దీన్ని మనం కామన్ కాలం అని చెప్తున్నాం. కామన్ కాలం అంటే టు జాయిన్ ద మల్టిపుల్ టేబుల్స్ టుగెదర్ we required one foreign key in one table. ఇది ఫారెన్ కీ, ఈ టేబుల్లో ఇది ఫారెన్ కీ, ఎఫ్కే ఈజ్ నథింగ్ బట్ ఫారెన్ కీ కాలం, ఫారెన్ కీ కాలం. అండ్ ఇది ఈ టేబుల్లో ఫారెన్ కీ అయ్యింది అంటే వేరే ఏదో ఒక టేబుల్లో అది ఏమై ఉండాలి, కంపల్సరిగా ప్రైమరీ కీ అయి ఉండాలి, ప్రైమరీ కీ అయి ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాం. Join condition indicates foreign key from one table and its corresponding key in another table. Another table ఏంటి ఇక్కడ, ఇది ఫారెన్ కీ ఈ టేబుల్లో, స్టూడెంట్ టేబుల్లో ఇక్కడ ఎఫ్ఐడి అనేటువంటిది ఫారెన్ కీ కాలం. అండ్ ఇది ఇంకో టేబుల్లో ఏమై ఉంటది, ఓకేనా, రిఫరెన్స్ కీ అయి ఉంటది. ఏ టేబుల్లో, ఫ్యాకల్టీ టేబుల్లో, ఫ్యాకల్టీ టేబుల్లో అది ఏమని చెప్తున్నాం, ఓకే, ప్రైమరీ కీ అయి ఉంటది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు ఏమైతుంది, ఒక రిఫరెన్స్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మాత్రమే నువ్వేం చేయగలుగుతావు, ఈ టూ టేబుల్స్ ను జాయిన్ చేయగలుగుతావు. టు జాయిన్ ద మల్టిపుల్ టేబుల్స్ టుగెదర్ వి రిక్వైర్డ్ ఫారెన్ ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ రిలేషన్షిప్, వి రిక్వైర్డ్ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్. మరి ఈ టేబుల్లో ఏది పేరెంట్, ఫ్యాకల్టీ అనేటువంటిది పేరెంట్, చైల్డ్ స్టూడెంట్ అనేటువంటిది చైల్డ్ టేబుల్ అవుతుంది. సో ఎట్లా ఒకసారి చూద్దాం. ఇంకా దీంట్లో కొన్ని థియరిటికల్ పాయింట్స్ అనేటువంటిది డిస్కస్ చేసిన తర్వాత ప్రాక్టికల్ గా హౌ వీ కెన్ జాయిన్ అనేటువంటిది చూడాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నానండి అంటే ఇంకొక పాయింట్ ఏమని చెప్తున్నా, సో చూడండి, జాయినింగ్ టేబుల్స్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ కామన్ కాలం.
అట్లీస్ట్ వన్ కామన్ కాలం. ఏం చెప్పినా ఇక్కడ దగ్గర ఫ్యాకల్టీ టేబుల్లో ఇక్కడ మనకి ఏం తీసుకుంటున్నాం, ఫ్యాకల్టీ టేబుల్లో ఎఫ్ఐడి అనేటువంటిది తీసుకుంటున్నాం. ఎఫ్ఐడి ఫ్యాకల్టీ టేబుల్లో ఎఫ్ఐడి అనేటువంటిది కాలం, అండ్ సేమ్ స్టూడెంట్ టేబుల్లో కూడా నువ్వు ఏం తీసుకుంటున్నామండి అంటే ఒక కామన్ కాలం అనేటువంటిది అవసరం. కామన్ కాలం మీన్స్ ఆ కాలం నేమ్ అనేటువంటిది సేమ్ ఉంటే సరిపోదు. కాలం నేమ్ అనేటువంటిది సేమ్ ఉంటే సరిపోదు. ఇక్కడ ఈ ఫ్యాకల్టీ టేబుల్లో ఈ ఫ్యాకల్టీ టేబుల్లో ఈ స్టూడెంట్ టేబుల్లో ఈ స్టూడెంట్ టేబుల్లో ఫ్యాకల్టీ టేబుల్ అండ్ స్టూడెంట్ టేబుల్, ఈ టేబుల్ ఫ్యాకల్టీ టేబుల్లో ఎఫ్ఐడి అనేటువంటి డేటా టైప్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా స్టూడెంట్ టేబుల్లో సేమ్ డేటా టైప్ అనేటువంటిది ఉండాలి. సేమ్ డేటా టైప్ అనేటువంటిది ఉండాలి. అండ్ ఇంకో పాయింట్, ఇక్కడ ఏవైతే వాల్యూస్ అనేటువంటివి ఉన్నాయో అవే వాల్యూస్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఒకవేళ ఇక్కడ నేను 101 102 అనేటువంటి ట్రూ వాల్యూస్ నే తీసుకున్నా, ఇక్కడ కూడా నేను ఏం చేస్తా, 101 ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ కావచ్చు, ఓకేనా. బట్ హియర్ 103 ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ చైల్డ్ టేబుల్. ఎందుకు అంటే ఓకేనా, ఇది రిఫరెన్స్ ఇచ్చింది ఈ టేబుల్ నుంచి, ఈ ఫ్యాకల్టీ టేబుల్ నుంచి ఈ ఈ స్టూడెంట్ టేబుల్ కు రిఫరెన్స్ ను ప్రొవైడ్ చేసింది. రిఫరెన్స్ ను ప్రొవైడ్ చేసినప్పుడు ఈ కాలంలో ఈ ఎఫ్ఐడి కాలంలో ఏవైతే రికార్డు ఉంటుందో ఏదైతే డేటా ఉంటుందో అది మాత్రమే ఉండాలి. ఇక్కడ 103 అనేటువంటిది ఇల్లీగల్ డేటా, అసలు ఇది ఇన్సర్ట్ కూడా కాదు. సో అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా, టు జాయిన్ ద మల్టిపుల్ టేబుల్స్ టుగెదర్, సో అక్కడ ఏమై ఉండాలి, అట్లీస్ట్ వన్ కామన్ కాలం అనేటువంటిది ఉండాలి. ఓకేనా. కామన్ కాలం అంటే నేమ్ అనేటువంటిది సేమ్ కాకూడదు. నేమ్ సేమ్ ఉన్నా ఓకేనా, లేకున్నా నో ప్రాబ్లం. బట్ నీకు ఉండాల్సిందల్లా ఏమని చెప్తున్నాం, ఆ కాలం యొక్క డేటా టైప్ అండ్ దాంట్లో ఉండేటువంటి వాల్యూస్ అనేటువంటిది సేమ్ ఉండాలి. బట్ నాట్ కాలం నేమ్ సేమ్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఏం సేమ్ ఉండాలి అని చెప్తున్నా, ఓకేనా, ఏం సేమ్ గా ఉండాలి, దాంట్లో ఉండేటువంటి ఓకేనా డేటా టైప్స్ అండ్ వాల్యూస్ అనేటువంటివి సేమ్ ఉంటే సరిపోతుంది. బట్ నాట్ ద బట్ నాట్ ద బట్ నాట్ ద వాట్ అండి, కాలం నేమ్. అండ్ ఇక్కడ చూడండి ఇంకేమని చెప్తున్నా, సో whenever we are implementing the join condition whenever we are implementing the join condition, we are using one of these operators. Okay now, so specify the logical operator specify the logical operator to compare values from one column, like, సో ఏ ఆపరేటర్ తోటి కంపేర్ చేస్తున్నావు, ఈక్వల్ ఆపరేటర్, లెస్ దెన్ ఆపరేటర్ ఆర్ గ్రేటర్ దెన్ ఆపరేటర్, ఎనీ వన్ ఆఫ్ ది ఆపరేటర్, ఏదో ఒక ఆపరేటర్ తోటి నువ్వేం చేస్తున్నావు, జాయిన్ కండిషన్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నావు. ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్, ఓకేనా, ఇది ఆపరేటర్ ను యూజ్ చేసి మనం జాయిన్ చేస్తున్నాం. మరి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ హియర్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ హియర్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ హియర్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ అనేటువంటివి ఏం చెప్తున్నాం ఇక్కడ. సో ఈక్వి జాయిన్, నాన్ ఈక్వి జాయిన్, సెల్ఫ్ జాయిన్, అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఓకేనా, కార్టీషియన్ ప్రోడక్ట్ ఆర్ లేదంటే క్రాస్ జాయిన్ అని చెప్తున్నాం. క్రాస్ జాయిన్, సి ద డిఫరెంట్ జాయిన్స్ అనేటువంటిది ఈక్వి జాయిన్, నాన్ ఈక్వి జాయిన్, సెల్ఫ్ జాయిన్, తర్వాత ఇది ఇక్కడికి తీసుకొస్తా, క్రాస్ జాయిన్, క్రాస్ జాయిన్, అండ్ అవుటర్ జాయిన్ లో లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, అండ్ ఫుల్ అవుటర్ జాయిన్. అవుటర్ జాయిన్స్ లో మళ్ళీ ఏమున్నాయి మనకు టైప్స్ అనేటువంటివి 3 టైప్స్ ఉన్నాయి. లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్,
full outer join, equijoin, non-equijoin, self-join, Cartesian product, cross join, outer join లో లెఫ్ట్ outer, రైట్ outer, ఫుల్ outer అనేటువంటివి ఓకేనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్ కండిషన్స్. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్వి జాయిన్. ఈక్వి జాయిన్ అంటే ఏం చెప్తున్నాం? ఈక్వి జాయిన్ దట్ మీన్స్ ఈక్వి జాయిన్ ఆర్ లేదంటే దాన్ని మనం ఏం చెప్తామండి అంటే సింపుల్ జాయిన్ ఆర్ లేదంటే ఇన్నర్ జాయిన్ అని చెప్తాం. ఇన్నర్ జాయిన్ దట్ మీన్స్ ఓకేనా ద జాయిన్ కండిషన్, ద జాయిన్ కండిషన్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ఈక్వాలిటీ ఆపరేటర్. ఇక్కడ ఆపరేటర్ జాయిన్ ఆపరేటర్స్ అని చెప్పినాం కదా. if the condition, if the join condition is implemented this equal operator, that join is nothing but equi join. దాన్నే మనం సింపుల్ జాయిన్ అని కూడా చెప్తున్నాం, ఆర్ లేదంటే దాన్నే ఇన్నర్ జాయిన్ అని కూడా చెప్తున్నాం. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాం, బేస్డ్ ఆన్ ఈక్వాలిటీ కండిషన్. రెండు టేబుల్లో ఉండేటువంటి డేటా అనేటువంటిది ఈక్వల్ అయితేనే నీకు ఆ టేబుల్స్ అనేటువంటివి జాయిన్ అవుతాయి. మ్యాచింగ్ రికార్డ్స్, ఓన్లీ ద మ్యాచింగ్ రికార్డ్స్ ఆర్ డిస్ప్లేడ్. నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ అనేటువంటివి ఇక్కడ డిస్ప్లే కావు. దేంట్లో? ఈక్వి జాయిన్ లో. ఈక్వి జాయిన్ ఈజ్ నథింగ్ బట్ జాయిన్ కండిషన్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ఈక్వాలిటీ ఆపరేటర్. ఈక్వాలిటీ ఆపరేటర్ అనేటువంటిది ఉండాలి. సో ఇక్కడ ఏంటి, మళ్ళీ అగైన్ ఇట్ రిక్వైర్డ్ జాయిన్ టేబుల్స్ మస్ట్ హ్యావ్ అట్ లీస్ట్ వన్ కామన్ కాలం. at least one common column, okay na, with the same data type and same values, same data type and same values అనేటువంటిది ఉండాలి. నాట్ కాలమ్ నేమ్ సేమ్. కాలమ్ నేమ్ అనేటువంటిది సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. సరే ఇదంతా కాదు, మాకు ఒకటి ప్రాక్టికల్ గా చూపించండి. చూడండి కొద్దిగా ఇక్కడ నేనేం చేస్తున్నానండి అంటే మీకు ఒక టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనం ఎస్టర్డే ప్రైమరీకి ఫారెన్ కి అంటే దట్ మీన్స్ ఇక్కడ మనకు టూ కాన్సెప్ట్స్ కవర్ అవుతున్నాయి. వన్ ఈజ్ ఓకేనా ఫారెన్ కి ఇంప్లిమెంటేషన్ అండ్ జాయిన్ కాన్సెప్ట్ ఈ వీడియోలో. సో ఫారెన్ కిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది కూడా చూపిస్తా, యాజ్ వెల్ యాజ్ ఓకేనా జాయిన్స్ ఎట్లా చేయాలి అనేటువంటిది కూడా చూపిస్తా. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నా. దట్ టేబుల్ ఈజ్ కాల్డ్ డిపార్ట్మెంట్ టేబుల్. ఓకేనా. సో మరి ఆ టేబుల్ ను నేను క్రియేట్ చేస్తున్నా ఇక్కడ. ఓకేనా, ఐఎమ్ క్రియేటింగ్ ద డిపార్ట్మెంట్ టేబుల్. బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, క్వైరీ అనేటువంటిది ఎట్లుంది అనేటువంటిది ఇక్కడ చూడండి. సో సి క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ డిపార్ట్మెంట్ డిఈపిటి. టేబుల్ నేమ్ ఈజ్ డిపార్ట్మెంట్. ఈ టేబుల్లో కాలం నేమ్ ఈజ్ డిపార్ట్మెంట్ నెంబర్, డిఈపిటి నెంబర్, నెంబర్ డేటా టైప్. డి నేమ్ వ్యార్క్యాట్ 2 డేటా టైప్, లొకేషన్ వ్యార్క్యాట్ 2 డేటా టైప్. కన్స్ట్రెయింట్ అనేటువంటి తీసుకుంటున్నా ఇక్కడ. కన్స్ట్రెయింట్ నేమ్ ఆఫ్ ది కన్స్ట్రెయింట్, కన్స్ట్రెయింట్ నేమ్ ఆఫ్ ది కన్స్ట్రెయింట్. ఏ కన్స్ట్రెయింట్ ను ప్రైమరీ కీని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, దేని వినా డిఈపిటి నెంబర్ వినా. ఇప్పుడు ఈ డిఈపిటి నెంబర్ అనేటువంటిది ఏంటి, ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ కాలం. దిస్ కెన్ యాక్సెప్ట్ ఓన్లీ ద యూనిక్ వాల్యూస్. యూనిక్ వాల్యూస్ ను మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి, బట్ నాట్ డూప్లికేట్ వాల్యూస్. డూప్లికేట్ ని యాక్సెప్ట్ చేయదు అండ్ ఇంకా దేన్ని యాక్సెప్ట్ చేయదు. ఓకేనా. సో నల్ వాల్యూను యాక్సెప్ట్ చేయదు ఈ ప్రైమరీ కీ కాలం అనేటువంటిది. రైట్. సో సి టేబుల్ క్రియేటెడ్. ఇక్కడ చూడండి ప్రైమరీ కీ దేని వినా డిఈపిటి నెంబర్ టేబుల్ వినా, డిఈపిటి నెంబర్ వినా, డిఈపిటి నెంబర్ వినా ప్రైమరీ కీ అనేటువంటి దాన్ని ఓకేనా క్రియేట్ చేసినాం. సరే ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్, సరే మనం కనెక్ట్ కాలే కదా. CONN connect Scott user, Scott user and password is tiger. Right. So here the table is called, the table is called
ఓకేనా. డిపార్ట్మెంట్ టేబుల్లో డిపిటి నెంబర్ విన ఏం క్రియేట్ చేస్తున్నాం, ప్రైమరీ కీని క్రియేట్ చేస్తున్నాం. ప్రైమరీ కీని క్రియేట్ చేసినాం. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాను చూడండి. సో టేబుల్ క్రియేటెడ్, టేబుల్ క్రియేటెడ్, ఏ టేబుల్, డిపిటి టేబుల్ క్రియేటెడ్. సో ఇప్పుడు ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఇంకో టేబుల్ ఎట్లా క్రియేట్ చేస్తున్నా అనేటువంటి చూడండి. అండ్ ఎంప్లాయీ టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నాం. ఎంప్లాయీ టేబుల్, ఎందుకు ఎంప్లాయీ టేబుల్ను నువ్వు ఫస్ట్ క్రియేట్ చేయలేదు, డిపార్ట్మెంట్ టేబుల్ను ఎందుకు ఫస్ట్ క్రియేట్ చేసినావు అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ ఈఎంపి ఎంప్లాయీ టేబుల్. ఓకేనా. ఈ టేబుల్లో ఈఎంపి నెంబర్ అనేటువంటిది కాలం, నెంబర్ డేటా టైప్ అండ్ సమ్ సైజెస్. ఈ నేమ్ అనేటువంటిది కాలం, varchar 2 డేటా టైప్. జాబ్ అనేటువంటిది కాలం, varchar 2. ఎంజిఆర్ మేనేజర్ అనేటువంటిది కాలం, నెంబర్ డేటా టైప్. హైర్ డేట్, ఎప్పుడు ఆ ఎంప్లాయీ జాయిన్ అయిండు, డేట్ డేటా టైప్, ఇక్కడ డేట్ డేటా టైప్. శాలరీ, నెంబర్ డేటా టైప్. కమిషన్, నెంబర్ డేటా టైప్. డిపిటి నెంబర్, మళ్ళీ ఇక్కడ చూడు కామన్ కాలం. డిపార్ట్మెంట్ టేబుల్లో డిఈపిటి నెంబర్ ఉంది అండ్ ఎంప్లాయీ టేబుల్లో డిఈపిటి నెంబర్ ఉంది. ఇక్కడ నాట్ ఓన్లీ నేమ్ సేమ్, ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ టేబుల్లో డిఈపిటి నెంబర్, నెంబర్ డేటా టైప్ అండ్ దాని సైజ్. ఎంప్లాయీ టేబుల్లో కూడా సేమ్ డిఈపిటి నెంబర్ ఉంది, నెంబర్ డేటా టైప్ ఉంది, దాని సైజ్ అనేటువంటిది కూడా సేమ్ ఉంది. ఇక్కడ చూడండి ఎంప్లాయీ టేబుల్లో ఈఎంపి నెంబర్ అనేటువంటి దాని మీద నువ్వేం చేసినావు, కన్స్ట్రెయింట్. ఏ కన్స్ట్రెయింట్ నువ్వు, ప్రైమరీ కీని అప్లై చేసినావు. ప్రైమరీ కీని అప్లై చేసినావు ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి ఈఎంపి నెంబర్ కాలం మీద. ఇక్కడ ఈఎంపి నెంబర్, ప్రైమరీ కీ, ఈఎంపి నెంబర్, ఈఎంపి నెంబర్ అనేటువంటిది నౌ ఇట్ ఈస్ ఏ ప్రైమరీ కీ. తర్వాత ఈ లైన్ చూడండి, కన్స్ట్రెయింట్ ఫారెన్ కీ, ఏది డిపిటి నెంబర్, ఫారెన్ కీ, డిపిటి నెంబర్, ఈ డిపార్ట్మెంట్ నెంబర్ కాలం మీద ఏదిని ఫారెన్ కీని అప్లై చేస్తున్నావు. రిఫరెన్సెస్, రిఫరెన్సెస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి, డిపార్ట్మెంట్ టేబుల్, డిపిటి టేబుల్. డిపిటి టేబుల్లో ఏ కాలం మీద, డిపార్ట్మెంట్ నెంబర్ కాలం మీద, ఈ కాలం మీద నుంచి రిఫరెన్స్ తీసుకుంటున్నావు ఈ టేబుల్ నుంచి. అందుకు నేనేం చేసిన, ఈ డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి నీవు రిఫరెన్స్ తీసుకుంటున్నావు కాబట్టి ఫస్ట్ నీవు డిపార్ట్మెంట్ టేబుల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయాలి. నీవు రిఫరెన్స్ తీసుకునేటప్పుడు ఈ టేబుల్ లేకుండా నీవు ఫస్ట్ దీన్ని క్రియేట్ చేయలేవు. ఎంప్లాయీ టేబుల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయలేం. పేరెంట్ టేబుల్ లేకుండా చైల్డ్ టేబుల్ రాదు. పేరెంట్ టేబుల్ అనేటువంటిది ఫస్ట్ క్రియేట్ చేయాలి, తర్వాతనే ఏదొస్తుంది, ఓకేనా, చైల్డ్ టేబుల్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఇక్కడ రిఫరెన్స్ చూడండి, ఇక్కడ రిఫరెన్సెస్, రిఫరెన్సెస్ డిపిటి టేబుల్. డిపిటి టేబుల్లో ఏ కాలం, డిపిటి నెంబర్ కాలం. మరి డిపిటి నెంబర్ కాలం మీద ఏముంది, ప్రైమరీ కీ ఉంది. ఇది ఏమో ఫారెన్ కీ, ఇదేమో ఫారెన్ కీ. ఈ టేబుల్లో ఎంప్లాయీ టేబుల్లో డిపిటి నెంబర్ ఫారెన్ కీ అండ్ దట్ కాలం ఇన్ అనదర్ టేబుల్ ఐడెంటిఫైడ్ యాజ్ ఏ యూనిక్లీ. ఇప్పుడు ఈ కాలం అనేటువంటిది ఇంకో టేబుల్లో, ఈ టేబుల్లో యూనిక్ గా ఐడెంటిఫై అవుతుంది బికాస్ ఆఫ్ హియర్ ప్రైమరీ కీ ఈజ్ దేర్. ఇక్కడికి వచ్చేసరికి అది ఏమైంది, ఫారెన్ కీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ రెండు టేబుల్స్ మధ్యలో ఒక రిలేషన్షిప్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. దాన్నే పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ అని చెప్తున్నా. పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్. దీన్నే ఎస్టర్డే ప్రీవియస్ వీడియోలో ప్రీవియస్ వీడియోలో మనము కన్స్ట్రెయింట్స్ లో ఫారెన్ కీని హౌ టు క్రియేట్ ఫారెన్ కీ అనేటువంటిది నేను చెప్పలేను. ఎందుకంటే ఇక్కడ మనకు ఉంది కాబట్టి. ఫారెన్ కీ ఆన్ డిఈపిటి నెంబర్ ఏ టేబుల్లో, ఎంప్లాయీ టేబుల్లో. ఈ ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి డిపార్ట్మెంట్ నెంబర్ కాలంకు రిఫరెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, డిపార్ట్మెంట్ టేబుల్లో డిఈపిటి నెంబర్ నుంచి. డిపార్ట్మెంట్ టేబుల్లో డిఈపిటి నెంబర్ నుంచి వస్తుంది.
సో నౌ క్రియేట్ ద టేబుల్ క్రియేటెడ్. ఇప్పుడు డేటా కూడా నీ ఫస్ట్ దేంట్లో ఇన్సర్ట్ చేయాలి? డిపార్ట్మెంట్ టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి. డిపార్ట్మెంట్ టేబుల్లో డిఈపిటి నెంబర్లో ఏదైతే వాల్యూ ఉంటుందో అదే వాల్యూ ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి డిపార్ట్మెంట్ కాలంలో ఉండాలి. కాబట్టి ఫస్ట్ నీకు దేంట్లో ఇన్సర్ట్ చేయాలి డేటాను? డిపార్ట్మెంట్ టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ. రిమెంబర్ దట్ ఆల్ దీస్ పాయింట్స్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, రో క్రియేటెడ్. ఏం చేసినావు నువ్వు? ఇన్సర్ట్ ఇంటూ డిఈపిటి డిపార్ట్మెంట్ టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేస్తున్నావు. డిఈపిటి నెంబర్, డి నేమ్, లొకేషన్, 10th డిపార్ట్మెంట్ అకౌంటింగ్, న్యూయార్క్ లొకేషన్. తర్వాత నెక్స్ట్ రికార్డ్, నెక్స్ట్ రికార్డ్, నెక్స్ట్ రికార్డ్. ఇవన్నీ ఇంకా ఇన్సర్షన్స్, ఇవన్నీ ఇన్సర్షన్స్. మరి జాయినింగ్ ఎప్పుడు వస్తుంది? వస్తుంది. ఈ 2 టేబుల్స్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత జాయిన్ అనేటువంటి చేద్దాం. ఒక 2 minutes లో జాయిన్ అనేటువంటి చూపిస్తా. హౌ టు జాయిన్ ద మల్టిపుల్ టేబుల్స్ టుగెదర్ అనేటువంటి. సో చూడు, ఇవన్నీ ఏంటివని చెప్తున్నా నేను. డిపార్ట్మెంట్ టేబుల్లో రికార్డ్స్, డిపార్ట్మెంట్ టేబుల్లో రికార్డ్స్. ఇప్పుడు చూడండి, డిపార్ట్మెంట్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 4 రికార్డ్స్ ఉన్నాయి. 4 రికార్డ్స్ ఉన్నాయి. ఇది. సో నౌ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, select star from department DEPT, department table. See, ఇది డిపార్ట్మెంట్ టేబుల్. ఏమేమి ఉన్నాయి? 10th డిపార్ట్మెంట్ అకౌంటింగ్ న్యూయార్క్, 20 డిపార్ట్మెంట్ రీసెర్చ్, ఓకేనా, దల్లాస్, 30 డిపార్ట్మెంట్ సేల్స్ చికాగో, 40 డిపార్ట్మెంట్ ఆపరేషన్స్ బోస్టాన్. ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇన్ డిపార్ట్మెంట్ టేబుల్. తర్వాత చూడండి, ఐఎమ్ ఇన్సర్టింగ్ డేటా ఇన్ ఎంప్లాయీ టేబుల్. ఎంప్లాయీ టేబుల్లో డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకేనా, ఇన్సర్టింగ్ డేటా ఇన్ ఎంప్లాయీ టేబుల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఇంటూ ఎంపీ వాల్యూస్, డైరెక్ట్ వాల్యూస్ తీసుకుంటున్నాం, కాలం లిస్ట్ లేకుండా. ఎంప్లాయీ నెంబర్, నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ, జాబ్ ఆఫ్ ది ఎంప్లాయీ, ఓకేనా, మేనేజర్ నెంబర్ అండ్ టు డేట్ డేటా టైప్ లైక్ దిస్. ఇట్లా ఇన్సర్ట్ చేస్తున్నాం. DDMMYY ఫార్మాట్ లో ఇన్సర్ట్ చేస్తున్నాం డేట్ అనేటువంటిది. డేట్ ఆల్వేస్ ఎన్క్లోజ్డ్ విత్ సింగిల్ కొటేషన్. తర్వాత శాలరీ అండ్ నెక్స్ట్, ఓకేనా, కమిషన్. అండ్ ఇక్కడ డిపిటి నెంబర్ ఎంత తీసుకున్నాం? 10. చూడు, ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లో డిపిటి నెంబర్ 10 అండ్ డిపార్ట్మెంట్ టేబుల్లో డిపిటి నెంబర్ 10. ఇప్పుడు దీంట్లో ఉన్నది మాత్రమే ఎంప్లాయీ టేబుల్లో నేను ఇన్సర్ట్ చేయాలి. అదర్ దెన్ వేరే ఏ వాల్యూ అనేటువంటిది ఉండకూడదు. సో ఒక రికార్డు క్రియేట్ అయింది. నెక్స్ట్ 1 more రికార్డు క్రియేట్ చేస్తున్నా. అండ్ ఇవన్నీ మీరు క్రియేట్ చేసుకోండి మీ టేబుల్స్ లో. సో తర్వాత హౌ టు జాయిన్ అనేటువంటిది నేను చూపిస్తాను. ఓకేనా, సో టేబుల్ డేటా అనేటువంటిది ఇన్సర్టింగ్ సమ్ డేటా, శాంపుల్ డేటా అనేటువంటిది ఇన్సర్ట్ చేసుకోండి. తర్వాత ఓకేనా, సో హౌ టు రిట్రైవ్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్ అనేటువంటిది కూడా మీకు చూపిస్తాను. See the information, okay, now how the records are inserting. I have a commands, all these commands. I have all these commands. Totally the employee table having 14 records. You know, we are inserting 14 records here. Okay, now keep on inserting the records within few minutes.
ఓకేనా. సి ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది ఇన్సర్షన్స్, రైట్. Here one more record. Yes, end of the ఇన్సర్షన్స్. సో తర్వాత టేబుల్స్ రెండు ఓపెన్ చేసి చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ హౌ టు జాయిన్ ద డేటా అనేటువంటిది మీకు చూపిస్తాను. రైట్, ఇక్కడ చూడండి. ఇప్పుడు నా సెలెక్ట్ ద ఎంప్లాయీ టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఈఎంపీ ఎంప్లాయీ సెమీకోలన్ ఎంటర్. ఇది ఎంప్లాయీ టేబుల్. ఎంప్లాయీ టేబుల్ ఏమున్నాయి? ఎంప్లాయీ నెంబర్ ఉంది, ఎంప్లాయీ నేమ్ ఉంది, జాబ్ ఉంది, ఎంజిఆర్ ఉంది, హైర్ డేట్ ఉంది, శాలరీ ఉంది, కమిషన్ ఉంది, డిఈపిటి. ఇవి కాలమ్స్. వీటిని మనం క్రియేట్ చేసినాం. మరి ఏంది ఇక్కడ డిఈపిటి నెంబర్ కింద వచ్చింది? ఇక్కడ రావాలి కదా, ఇక్కడ కంటిన్యూ రావాలి కదా. ఎందుకు ఇదంతా కన్ఫ్యూజన్ లో ఉంది? సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఒక కమాండ్ ని ఎంటర్ చేస్తున్నా. సెట్ లైన్, లైన్ నెంబర్. ఓకేనా. సి అండ్ నౌ సెలెక్ట్ ద, నౌ ఇట్స్ ఓకే. ఇది ఓకే. ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, మేనేజర్, హైర్ డేట్, శాలరీ, కమిషన్, డిపిటి నెంబర్. సార్ డిపార్ట్మెంట్ టేబుల్ చూపిస్తా. డిపార్ట్మెంట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, డిపిటి డిపార్ట్మెంట్. సి ఇది డిపార్ట్మెంట్ డేటా. దీంట్లో ఏముంది? డిపిటి నెంబర్ ఉంది, డి నేమ్ ఉంది, లొకేషన్ ఉంది. దీంట్లో డిపార్ట్మెంట్స్, ఒక కంపెనీలో ఉండేటువంటి డిపార్ట్మెంట్స్ అనేటువంటివి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. అదే ఎంప్లాయీస్, ఈచ్ డిపార్ట్మెంట్ లో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఈ డిపార్ట్మెంట్ టేబుల్ లేకుండా ఎంప్లాయీ టేబుల్ అనే ఈ డేటా కూడా ఇన్సర్ట్ చేస్తే ఏమైతే చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇది లేదు అనుకుందాం కాసేపు. ఇక్కడ నీకేముంది? ఇక్కడ ఏముంది? సో ఎవరు? 7839 కింగ్, హీస్ ప్రెసిడెంట్, హీస్ గెటింగ్ 5000 శాలరీ, హీస్ 10th డిపార్ట్మెంట్. ఈడ కంటిన్యూషన్ ఏం రాయాలి? ఆయన డి నేమ్ రాయాలి. ఏమని? అకౌంటింగ్. ఆయన ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? న్యూయార్క్ లొకేషన్. ఓకే, బాగానే ఉంది, రాష్ట్రం. 30 డిపార్ట్మెంట్ ఏముంది చూడండి. 30 డిపార్ట్మెంట్ ఇక్కడ సేల్స్, 30 డిపార్ట్మెంట్ సేల్స్ అండ్ చికాగో అని రాయాలి. తర్వాత ఏముంది చూడండి ఇక్కడ 10th డిపార్ట్మెంట్ ఆల్రెడీ రాష్ట్రంలోని అకౌంటింగ్ న్యూయార్క్ అని. మళ్ళీ ఇంకో ఎంప్లాయీ ఉన్నాడు, ఆయనకు కూడా నువ్వేం రాయాలి? ఇక్కడ 30 డిపార్ట్మెంట్ అకౌంటింగ్ న్యూయార్క్ అని రాయాలి. 20 డిపార్ట్మెంట్ చూడండి ఇక్కడ రీసెర్చ్ దల్లాస్. మళ్ళీ ఇక్కడ నువ్వు ఏం రాయాలి? ఈ పర్సన్ కు, జోన్స్ అనేటువంటి పర్సన్ కు రీసెర్చ్ దల్లాస్ రాయాలి. మళ్ళీ 20 డిపార్ట్మెంట్ ఉంది, రీసెర్చ్ దల్లాస్. 20 డిపార్ట్మెంట్ ఉంది, రీసెర్చ్ దల్లాస్. 20 డిపార్ట్మెంట్ ఉంది, రీసెర్చ్ దల్లాస్. 30 డిపార్ట్మెంట్ ఉంది, సేల్స్ చికాగో, ఓకేనా. రీసెర్చ్ దల్లాస్ అండ్ సేల్స్ చికాగో అండ్ అకౌంటింగ్ న్యూయార్క్. సో అన్నప్పుడు ఈ డి నేమ్ అండ్ లొకేషన్ అనేటువంటివి రిపీటెడ్ గా అవుతున్నాయి. ఇక్కడ 14 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, నో ప్రాబ్లం, రాసుకుంటే. అది ఒక 14,000 రికార్డ్స్ ఉంటాయి. ఎందుకంటే అంటే మల్టీనేషనల్ కంపెనీలో థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్. అప్పుడు నువ్వు ఆ డిపార్ట్మెంట్ నేమ్ ను, లొకేషన్ ను నీవు రిపీటెడ్ గా రాయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ 10th డిపార్ట్మెంట్ అనేటువంటిది, ఓకేనా,
వాడి లొకేషన్ మారింది అనుకోండి, లొకేషన్ మారింది, నువ్వు 10th డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడ మొత్తం చేంజ్ చేయాలి. ఒక రికార్డు చేంజ్ చేసి రిమైనింగ్ రికార్డ్ అనేటువంటిది చేంజ్ చేయకపోతే నీకు ఏమైతుంది, డేటా అనేటువంటిది ఇన్కన్సిస్టెన్సీ ఫామ్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామండి అంటే డేటా అనేటువంటి దాన్ని, దాని యొక్క ఇంపార్టెన్స్ ను అండ్ దాని యొక్క కేటగిరీని బేస్ చేసుకొని మల్టిపుల్ టేబుల్స్ లో నీవేం చేస్తున్నావు, డేటా అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నావు. మల్టిపుల్ టేబుల్స్, అందుకు ఇక్కడ నీకు ఏమైంది, డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది, ఎంప్లాయీ టేబుల్ అనేటువంటిది ఉంది, డిపార్ట్మెంట్ టేబుల్, ఎంప్లాయీ టేబుల్. సో ఇప్పుడు ఈ రెండింటిని నీవు జాయిన్ చేయడం కోసం నీకు ఏముంది, ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్లో డిపిటి నెంబర్ ఉంది అండ్ ఎంప్లాయీ టేబుల్లో డిపిటి నెంబర్ ఉంది. ఓకేనా, డిపార్ట్మెంట్ టేబుల్లో డిపిటి నెంబర్, ఎంప్లాయీ టేబుల్లో డిపిటి నెంబర్. ఒకసారి చూడండి, ఇక్కడ 10th డిపార్ట్మెంట్, 20 డిపార్ట్మెంట్, 30 డిపార్ట్మెంట్, 40 డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ టేబుల్లో సేమ్ ఇక్కడ కూడా అవే ఉన్నాయా లేదా, ఇంకా 40 లేదు, ఉండొచ్చు, లేకుండా ఉండొచ్చు. కానీ ఇక్కడ 50 డిపార్ట్మెంట్ అనేటువంటిది లేదు ఎంప్లాయీ టేబుల్లో, కానీ ఇక్కడ నీకు 50 డిపార్ట్మెంట్ అనేటువంటిది ఇన్సర్ట్ చేయలేవు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఇన్సర్ట్ ద డేటా 50 డిపార్ట్మెంట్. కావాలంటే ట్రై చేయండి, ట్రై చేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఐఎమ్ ఇన్సర్టింగ్ వన్ రికార్డ్, ఇన్సర్ట్ ఇన్సర్ట్ ఇంటూ ఇన్సర్ట్ ఇంటూ దేంట్లోకి, ఈఎంపీ టేబుల్లోకి, ఈఎంపీ టేబుల్లోకి. ఓకేనా, ఏమేమి ఇన్సర్ట్ చేస్తున్నా, ఈఎంపీ నెంబర్, ఈఎంపీ నంబర్ కాలంను, ఈఎంపీ నెంబర్ కాలంను, ఈనేమ్ కాలంను, ఈనేమ్ కాలంను అండ్ డిఈపిటి నెంబర్ కాలం, డిపిటి నెంబర్ కాలంను. రిమైనింగ్ అంతా నేను అవసరం లేదు, జస్ట్ అవి ఓకేనా నల్స్ అనేటువంటివి స్టోర్ అవుతాయి. చూడండి ఇప్పుడు ఇక్కడ ఐఎమ్ ట్రయింగ్ టు ఇన్సర్ట్, ఐఎమ్ ట్రయింగ్ టు ఇన్సర్ట్ ఈఎంపీ నెంబర్ 3001 and e-name, employee name is Naresh. Okay, na Naresh is the employee name and department number is 50, but 50 is not available in parent table. ఇక్కడ చూడు, పేరెంట్ టేబుల్ నాట్ ఐడెంటిఫైడ్ దిస్ వన్. ఎందుకు, ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ నుంచి ఈ డిపార్ట్మెంట్ నెంబర్ కు నీకు రిఫరెన్స్ ఉంది. ఎక్కడుంది, టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ రాస్తున్నాం మనం. ఓకేనా, ఇక్కడ చూడు, రిఫరెన్సెస్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండేటువంటి డిపిటి నెంబర్ కాలం ఎక్కడ, ఇక్కడ ఇది ఈ డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి రిఫరెన్స్ రావాలి దీనికి, ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి డిపిటి నెంబర్కు. సో నేను మరి దాంట్లో ఏముంది, డిపార్ట్మెంట్ టేబుల్లో ఏమున్నాయి, డిపార్ట్మెంట్ టేబుల్లో 10, 20, 30, 40 ఉంది. అవి మాత్రమే ఉండాలి, అదర్ దెన్ ఉండకూడదు. కానీ నేనేం చేస్తున్నా, ఇక్కడ లేని రికార్డును ఎంప్లాయీ టేబుల్లో ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఏమంటుంది చూడు, ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ వైలేటెడ్, పేరెంట్ కి నాట్ ఫౌండ్. ఈ 50 అనేటువంటిది పేరెంట్ టేబుల్లో లేదు, 50 పేరెంట్ టేబుల్లో లేదు, 50 పేరెంట్ టేబుల్లో లేదు. మరి 40 ఉంది కదా, 40 ఇన్సర్ట్ అవుతుందా, ఇన్సర్ట్ అవుతుంది. ఇక్కడ అయినాయి కదా, 10 అయింది, 20 అయింది, 30 అయింది. మరి 40 అవుతుందా, 40 అవుతుంది. చూడండి ఇక్కడ 40 తీసుకుంటున్నా, 40 నో ప్రాబ్లం. చూడు, రికార్డ్ ఇన్సర్టెడ్. ఓకేనా, సెలెక్ట్ ద ఎంప్లాయీ టేబుల్ హియర్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంపీ. చూడు like this. Now we are going to join the multiple tables together. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ టేబుల్ అండ్ ఈ ఎంప్లాయీ టేబుల్లో నేను ఏం చేస్తున్నా, జాయిన్ చేస్తున్నా. ఎట్లా జాయిన్ చేస్తున్నా అంటే ఒక సెలెక్ట్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నా. ఒక్కసారి దాని సింటాక్స్ చూడండి, ఇక్కడ సింటాక్స్ అనేటువంటిది, జాయిన్ కు సింటాక్స్ చూడండి. ఇక్కడ నీకు ఏమేమి ఉండాలి, ఓకేనా, జాయిన్ కండిషన్ ఉండాలి, సెలెక్ట్ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే జాయిన్ అవుతున్నాయి, వన్ కామన్ కాలం అనేటువంటిది ఉండాలి, కామన్ కాలం ఉండాలి, కామన్ కాలంలో డేటా టైప్ అండ్ వాల్యూస్ అనేటువంటిదే సేమ్ ఉండాలి, కాలం నేమ్ లేకుండా నో ప్రాబ్లం. సరే, కాలం నేమ్ కూడా సేమ్ ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం అనేటువంటిది ఏముండదు. ఇప్పుడు ఇక్కడ జాయిన్ చూడండి, ఏమని చెప్తున్నాం, సెలెక్ట్ కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. సెలెక్ట్ కాలం 1, కాలం 2, కాలం 3 డాష్ డాష్ డాష్
n number of columns from table 1, table 2, multiple tables. Table 1, table 2, multiple tables. Where condition? Where table 1 లో ఉండేటువంటి కామన్ కాలం ఈక్వల్ టు టేబుల్ 2 లో ఉండేటువంటి కామన్ కాలం. ఇక్కడ చూడు ఈక్వల్ ఆపరేటర్, ఈక్వి జాయిన్, ఈక్వల్ ఆపరేటర్, ఈక్వి జాయిన్. సో టేబుల్ 2 లో ఉండేటువంటి కామన్ కాలం. అండ్ దాని తర్వాత రిమైనింగ్ ఏమన్నా కండిషన్స్ ఉంటే ఇంకా ఏవైనా కండిషన్స్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నా, see here. So select this one, select command ని యూజ్ చేస్తున్నా, select ఎంప్లాయీ టేబుల్ నుంచి ఈ డాట్ అలియాస్ నేమ్ అనేటువంటిది యూజ్ చేస్తున్నాం. అలియాస్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ఆల్టర్నేటివ్ నేమ్, ఆల్టర్నేటివ్ నేమ్, ఆల్టర్నేటివ్ నేమ్. ఎందుకు అంటే ఒకవేళ ఇన్ కేస్ నీవు సెలెక్ట్ చేసుకుంటున్నటువంటి ఈ కాలం అనేటువంటిది, ఈ నేమ్ అనేటువంటిది దీంట్లో కూడా ఉండొచ్చు, దెర్ ఇస్ ఎ ఛాన్స్, దెర్ ఇస్ ఎ ఛాన్స్ అన్నప్పుడు నీవు ఓన్లీ సెలెక్ట్ ఈఎంపీ నెంబర్ అన్నావు అనుకో, మరి ఈ ఈఎంపీ నెంబర్ అనేటువంటి కాలం ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి ఈఎంపీ నెంబరా లేదంటే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండేటువంటి ఈఎంపీ నెంబరా? ఇక్కడ చూడు డిపార్ట్మెంట్ నెంబర్ ఇక్కడ ఉంది, డిపార్ట్మెంట్ నెంబర్ ఇక్కడ ఉంది. నువ్వు సెలెక్ట్ డిపిటి నెంబర్ అంటే కన్ఫ్యూజన్ అవుతుంది కంపైలర్. ఈ డిపార్ట్మెంట్ కాలం నీకు రెండు టేబుల్లో ఉంది, ఎంప్లాయీ టేబుల్లో ఉంది, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉంది. మరి ఏ టేబుల్ నుంచి డిస్ప్లే చేయాలి? సో అప్పుడు మనం ఏం చేస్తామండి అంటే ఇక్కడ అలియాస్ నేమ్ అనేటువంటిది రాస్తాం. ఈ డాట్ ఎంప్లాయీ టేబుల్ నుంచి ఈఎంపీ నెంబర్ కాలం. సరే అది లేదు కదా, లేదు ఓకే, ఒకవేళ ఉంటే ప్రాబ్లమే కదా. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఓకేనా, ఉందేమో అనుకొని రాయాలి, లేకపోతే నో ప్రాబ్లం. సో ఎంప్లాయీ టేబుల్ నుంచి ఈఎంపీ నెంబర్, ఎంప్లాయీ టేబుల్ నుంచి ఈ నేమ్, ఎంప్లాయీ టేబుల్ నుంచి శాలరీ, ఈ డాట్ శాలరీ. ఇంకా చాలు, నాకు ఏమన్నా తీసుకో, సెలెక్ట్ కమాండే కదా, సెలెక్ట్ కమాండే కదా. కామా డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి ఇక్కడ చూడు ఎంప్లాయీ టేబుల్ నుంచి కామా ఇంకా ఎంప్లాయీ టేబుల్ నుంచి డిఈపిటి నెంబర్ను తీసుకుంటున్నా, డిపార్ట్మెంట్ నెంబర్ను తీసుకుంటున్నా, కామా ఎంప్లాయీ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి డి డాట్ డిఈపిటి నెంబర్, కామా డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి డి నేమ్, కామా డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి లొకేషన్ ఎల్ఓసి, ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎంప్లాయీ ఈఎంపి ఈఎంపి ఎంప్లాయీ టేబుల్ కు నీవు అలియాస్ ఏం తీసుకున్నావు, ఈ అనేటువంటిది అలియాస్ తీసుకున్నావు. ఇక్కడ ఈ అనేటువంటిది అలియాస్ ఫర్ ఎంప్లాయీ టేబుల్, కామా ఇంకో టేబుల్ ఏంది డిపార్ట్మెంట్ టేబుల్ డిఈపిటి, దీనికి అలియాస్ ఏం తీసుకున్నావు డి. ఇప్పుడు చూడండి వేర్ కండిషన్, వేర్ జాయిన్ కండిషన్ రాస్తున్నాం, వేర్ ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండేటువంటి డిఈపిటి నెంబర్ కాలం. ఈ రెండు కామన్ కాలం. ఎంప్లాయీ టేబుల్లో ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లో ఓకేనా, ఎంప్లాయీ టేబుల్లో డిఈపిటి నెంబర్ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండేటువంటి డిఈపిటి నెంబర్ కాలం. ఈ రెండు కాలమ్స్ ఈ కాలం అండ్ ఈ కాలం, ఇది ఎక్కడి నుంచి డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండేటువంటి డిఈపిటి నెంబర్ కాలం, ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి డిఈపిటి నెంబర్ కాలం. ఇఫ్ బోత్ డేటా ఈజ్ సేమ్ అండ్ ఇప్పుడు నీకు ఏమైతుంది, ఆ డేటా అనేటువంటిది నీవు ఏవైతే ఫీల్డ్స్ ను సెలెక్ట్ చేసినావో, ఏవి ఈఎంపీ నెంబర్, ఈ నేమ్, శాలరీ, డిఈపిటి నెంబర్, డి నేమ్ అండ్ లొకేషన్ అనేటువంటివి డిస్ప్లే అవుతాయి. మరి లొకేషన్ అండ్ ఓకేనా డి నేమ్ అనేటువంటిది నాట్ అవైలబుల్ ఇన్ ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ డీటెయిల్స్ లేవు, డిపార్ట్మెంట్ టేబుల్లో ఎంప్లాయీ డీటెయిల్స్ లేవు. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్డ్ చేస్తున్నాం. నువ్వు ఓన్లీ ఎంప్లాయీ టేబుల్ ను సెలెక్ట్ చేసినప్పుడు నీకు ఎంప్లాయీ డేటా మాత్రమే డిస్ప్లే అవుతుంది. డిపార్ట్మెంట్ టేబుల్ ను డిస్ప్లే చేసినప్పుడు
డిపార్ట్మెంట్ డేటా మాత్రమే డిస్ప్లే అవుతుంది, నాట్ ద ఎంప్లాయీ డేటా. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇక ఈ క్వైరీని యూజ్ చేసి ఈ రెండింటిని కంబైన్డ్ చేస్తూ డిస్ప్లే చేస్తున్నా. డిస్ప్లేయింగ్ దీస్ టూ టేబుల్స్, రెండింటిని జాయిన్ చేస్తున్న ఈ కండిషన్ ని యూజ్ చేసి. ఏ కండిషన్ ఇది? ఈక్వి జాయిన్ కండిషన్. ఈక్వి జాయిన్ కండిషన్. See here what happened. E dot e name spelling wrong. Spelling wrong. So see, చూడండి, ఇప్పుడు చూడండి, ఇది డిస్ప్లేయింగ్ ద ఇన్ఫర్మేషన్. ఏదేది? ఈఎంపీ నెంబర్, ఈ నేమ్, సాలరీ, డిపిటి నెంబర్. ఇక్కడ చూడండి, ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ కు ఈక్వల్ అయితే, చూడు, కింగ్ 10th డిపార్ట్మెంట్, 10th డిపార్ట్మెంట్ అకౌంటింగ్ న్యూయార్క్. ఆయన ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? అకౌంటింగ్ న్యూయార్క్. అండ్ 10th డిపార్ట్మెంట్, ఇది డిపార్ట్మెంట్ టేబుల్ డేటా ఇది. సో ఇప్పుడు ఈ రెండు జాయిన్ అయిపోయినాయి. కింగ్ అనేటువంటి వాడు, ఓకేనా, 10th డిపార్ట్మెంట్ ఎంప్లాయీ టేబుల్లో 10, డిపార్ట్మెంట్ టేబుల్లో 10 తోటి జాయిన్ అయిపోయింది. తర్వాత ఈక్వల్, ఈక్వల్ ఆపరేషన్, ఇక్కడ ఈక్వల్ ఆపరేషన్ జరిగింది. సో బ్లేక్ 30 డిపార్ట్మెంట్, మరి 30 డిపార్ట్మెంట్ ఏది? సేల్స్ చికాగో. అండ్ ఓకేనా, క్లార్క్ 10th డిపార్ట్మెంట్, ఓకేనా, అకౌంటింగ్ న్యూయార్క్. జేమ్స్ 20 డిపార్ట్మెంట్ రీసెర్చ్ దల్లాస్. చూడు, ఇక్కడ చూడండి, ద ఇన్ఫర్మేషన్ ఈజ్ రిపీటెడ్లీ డిస్ప్లేడ్ ఆర్ నాట్, రిపీటెడ్లీ డిస్ప్లే ఆర్ నాట్. చూడు, ఇక్కడ ఉన్న 14 రికార్డ్స్నే ఈ డేటా, ఒకవేళ నువ్వు టేబుల్ అనేటువంటిది ఒక్క టేబుల్ గా ఇట్లా క్రియేట్ చేసినావు అనుకో, వేస్ట్ ఆఫ్ ఇన్సర్టింగ్ దిస్ డేటా రిపీటెడ్లీ 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 ఆర్ నాట్, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మెమరీ ఎక్సెట్రా. అదే ఇన్ఫర్మేషన్ నువ్వేం చేసినావు, ఇక్కడ జస్ట్ క్రియేట్ చేసినావు. తర్వాత ఉన్నటువంటి ఎంప్లాయీ టేబుల్ తోటి దాన్ని జాయిన్ చేస్తే నీకు ఏమైతుంది? జాయిన్ అయ్యి నీకు కావాల్సినట్లు డిస్ప్లే అవుతుంది, నీకు కావాల్సినట్లు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ నీకు 10th డిపార్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయి? 1 1 అండ్ నెక్స్ట్ 10th డిపార్ట్మెంట్, నెక్స్ట్ 10th డిపార్ట్మెంట్ 2 అండ్ నెక్స్ట్ 10th డిపార్ట్మెంట్ 3 రికార్డ్స్ 3 టైమ్స్. కానీ ఇక్కడ ఎన్నిసార్లు ఉంది డిపార్ట్మెంట్ టేబుల్లో? 1 టైమే ఉంది. ఒకవేళ నీకు ఆ డిపార్ట్మెంట్ టేబుల్ లేకపోతే నువ్వు ఏం చేయాలి? ఇక్కడ 3 టైమ్స్ ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు ఇన్సర్ట్ చేయాల్సిందే, 3 టైమ్స్ ఇన్సర్ట్ చేయాల్సిందే, 3 టైమ్స్ ఇన్సర్ట్ చేయాల్సిందే. ఇక్కడ చూడు, 20 డిపార్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయి? 20 డిపార్ట్మెంట్లు 1 2 3 4 అండ్ నెక్స్ట్ 5. అండ్ 30 డిపార్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయి? 1 అండ్ నెక్స్ట్ 6 ఉన్నాయి. 6 టైమ్స్ వేస్టింగ్ ఆఫ్ రైటింగ్ ఆర్ నాట్? 6 టైమ్స్ వేస్టింగ్ ఆఫ్ రైటింగ్. సో ఇదే డూప్లికేట్. ఇప్పుడు నీకు జాయిన్ చేసినావు నీకు కావాల్సినటువంటి కాలంను, ఓకేనా, ఇక్కడ యూజ్ చేసుకుంటున్నావు, జాయిన్ చేస్తున్నావు, ఓకేనా. సరే, ఇప్పుడు ఈ అలియాస్ నేమ్ అనేటువంటిది మ్యాండేటరీ, ఒకవేళ లేకున్నా కూడా నో ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడు ఇక్కడ చూడు, డిపార్ట్మెంట్ నెంబర్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎంప్లాయీ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ నెంబర్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్ నెంబర్ వచ్చింది, డిపార్ట్మెంట్ నుంచి. లేదు, నేను ఇప్పుడు అలియాస్ లేకుండా క్వైరీని ఎగ్జిక్యూట్ చేయలేమా? అలియాస్ నేమ్ లేకుండా క్వైరీని ఎగ్జిక్యూట్ చేయలేమా? చూడు, ఒకవేళ సెలెక్ట్ సెలెక్ట్ పట్టండి, సెలెక్ట్ జస్ట్ ఈఎంపీ నెంబర్, ఈఎంపీ నంబర్, ఈఎంపీ నెంబర్ కామా ఈ నేమ్, ఈ నేమ్ కామా ఈ నేమ్ కామా శాలరీ కామా, నాకు డిపార్ట్మెంట్ నెంబర్ కావాలి, డిఈపిటి నెంబర్ కావాలి, డిపిటి నెంబర్, జస్ట్ డిపిటి నెంబర్ అని చెప్తున్నా. అది ఏదో ఒక టేబుల్ నుంచి సార్, ఫ్రమ్ డిపిటి నెంబర్ కామా డీనేమ్, డీనేమ్ కామా
లొకేషన్, ఎల్ఓసి లొకేషన్. ఫ్రమ్ ఎక్కడ నుంచి? ఫ్రమ్, ఓకేనా, ఈఎంపి, ఫ్రమ్ ఈఎంపిఈ, ఈఎంపిఈ కామా డిఈపిటి, డి డిఈపిటి డి అనేటువంటి తీసుకుంటున్నా. వేర్ కండిషన్, ఓకేనా, వేర్ ఈ డాట్ డిఈపిటి నంబర్ కంపల్సరీ అలియాస్ అనేటువంటిది యూజ్ చేయాలి కండిషన్ లో. ఇక్కడ లేకున్నా నో ప్రాబ్లం, బట్ ఇక్కడ కండిషన్ లో మాత్రం ఏంటి, ఇది కామన్ కాలం. ఈ కాలం ఏ కాలం నుంచి, ఏ టేబుల్ నుంచి ఈ కాలంను ఈక్వల్ చేస్తున్నాం, ఏ టేబుల్లో ఏ కాలం తోటి ఈక్వల్ చేస్తున్నాం? డిపార్ట్మెంట్ టేబుల్లో డిఈపిటి నెంబర్ కాలం తోటి ఈక్వల్ చేస్తున్నాం, డిఈపిటి నంబర్ కాలం తోటి. లాజికల్ గా, ఇంటర్నల్ గా చాలా మీనింగ్ ఉందండి ఇక్కడ. ఇక్కడ నువ్వు రాయలేదు అయినా కూడా నీకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకండి అంటే ఇక్కడ డిపిటి నెంబర్ అని రాసినావు. మరి డిపిటి నెంబర్ అనేటువంటి కాలం ఎంప్లాయీ టేబుల్లో ఉంది, ఎంప్లాయీ టేబుల్లో డిపిటి నెంబర్ కాలం ఉంది, డిపార్ట్మెంట్ టేబుల్లో డిపిటి నెంబర్ కాలం ఉంది. మరి ఏ కాలం, ఏ టేబుల్ నుంచి రావాలి? అంబిగ్యూటీ, అంబిగ్యూటీ చూడు, ఇక్కడ చూడు, కాలం అంబిగ్యూటీ, కాలం ambiguously డిఫైన్డ్. బాబు ఇది ఎక్కడి నుంచో ఒక దాని నుంచి నేను మెన్షన్ చేయి. ఎందుకండి అంటే డిఈపిటి నెంబర్ అనేటువంటిది నీకు రెండు టేబుల్స్ లో ఉంది. మరి ఏ టేబుల్లో ఉండేటువంటి డిఈపిటి నెంబర్ కావాలి, ఏ టేబుల్లో ఉండేటువంటి డిఈపిటి నెంబర్ కావాలి? సో పర్టికులర్ టేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయి. ఇక్కడ తీసుకున్నా కదా పర్టికులర్ ఎంప్లాయీ అనేటువంటిది ఈ, డిపార్ట్మెంట్ అనేటువంటిది డి. సో ఇప్పుడు నేనేం చేస్తా, ఏదో ఒకటి సేమ్ డేటా ఉంది కాబట్టి, సేమ్ డేటా ఉంది కాబట్టి డి డాట్ డిఈపిటి నెంబర్ అని చెప్తా. చూడండి ఇది, ఓకేనా, ఈఎంపి నెంబర్, ఈ నేమ్ శాలరీ, డిఈపిటి నెంబర్, డి నేమ్ లొకేషన్. సో బోత్ను మనం ఏం చేస్తున్నాం, జాయిన్ చేస్తూ డిస్ప్లే చేసుకుంటున్నాం. ఇది జస్ట్ లాజికల్ ఇన్ఫర్మేషన్, ఇది లాజికల్ క్వైరీ, లాజికల్ గా జాయిన్ చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ డిస్ప్లే యాజ్ ఏ ఫిజికలీ, ఫిజికల్ గా ఇది మనకు, ఓకేనా, ఫిజికల్ గా ఇది ఏంటండి, స్టోర్ కాదు. ఫిజికల్ గా ఏం స్టోర్ అయినా నీకు ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ మాత్రమే స్టోర్ అయింది. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ స్టోర్డ్ ఫిజికల్లీ. Okay, to analyze the data from multiple tables, here joins are required. To analyze the multiple tables, okay, to analyze the data from multiple tables, joins are required. So this is the main important, okay, join in real time, and the conditions ఏవైతే నేను జాయిన్ కండిషన్స్ చెప్పినో అవి మ్యాండేటరీ కండిషన్స్. అట్లీస్ట్ వన్ కామన్ కాలం అనేటువంటిది రిక్వైర్డ్. దట్ కామన్ కాలం, ఓకేనా, హ్యావింగ్ డేటా టైప్ అండ్ వాల్యూస్ ఆర్ సేమ్ బట్ నాట్ ద, ఓకేనా, కాలం నేమ్ యాజ్ సేమ్. సో ఇది ఈక్వి జాయిన్ అనేటువంటిది, రిమైనింగ్ కూడా సేమ్ నాన్ ఈక్వి జాయిన్. సో ఇవే బేస్ తీసుకుంటాయి, కాకపోతే అక్కడ యూజ్ చేసేటువంటి ఆపరేటర్స్ అనేటువంటివి డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇదండి సింపుల్ గా ఈక్వి జాయిన్ అనేటువంటి కండిషన్. అండ్ మరి ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే, సో ఈ కోర్స్ కు సంబంధించినటువంటి బేసిక్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్సును అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో. పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో, ఓకేనా, లైవ్ కోర్స్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాం, బేసిక్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటిది. సో ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ దిస్ వెబ్సైట్. ద వెబ్సైట్ నేమ్ ఈజ్ కాల్డ్ pythonlife.in ఒరాకిల్ live.html అనేటువంటిది వెబ్సైట్. ఈ వెబ్సైట్ ను ఓపెన్ చేస్తే నీకు ఇక్కడ మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈ కోర్స్ కు బేసిక్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ ను కూడా మనము, ఓకేనా, ఇక్కడ టీచ్ చేస్తాం. అండ్ లైవ్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది, చూసారు కదా డెమో ఎలా ఉంది, అండ్ జాయిన్ కాన్సెప్ట్ అనేటువంటిది ఎట్లా ఉంది అనేటువంటిది. సో మరి
ఈ కోర్సు నేర్చుకుంటే నాకేంటి యూజ్. మరి ఈ కోర్సును ఎవరు నేర్చుకోవాలంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. హూ వాంట్స్ టు వర్క్ ఇన్ ఐటీ, ఐటీలో వర్క్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డొమైన్ నాలెడ్జ్, ఓకేనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వర్క్ డొమైన్. సో అంటే నేను జావా డెవలపర్ను, నేను పైథాన్ డెవలపర్ను, నేను ఆర్ ప్రోగ్రామింగ్ డెవలపర్ను, నేను డెవాప్స్ డెవలపర్ను, ఇవన్నీ ఏవి కావండి. సో ఏం చేసినా కూడా యువర్ అల్టిమేట్ గోల్ ఈజ్ టు స్టోర్ ద డేటా ఇన్ డేటాబేస్. ఇందాక చూసినాం కదా, టు రిట్రైవ్ ద డేటా ఫ్రమ్ డేటాబేస్. డేటాబేస్ లో డేటాను స్టోర్ చేయాలి, డేటాబేస్ నుంచి డేటాను రిట్రైవ్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి అంటే నువ్వు ఏ డెవలపర్ అయినా అయ్యుండు, నీకు ఏం తెలిసి ఉండాలి? ఎస్క్యూఎల్ అనేటువంటిది తెలిసి ఉండాలి. ఎస్క్యూఎల్ ఎందుకు తెలిసి ఉండాలి? వై నాట్ మై ఎస్క్యూఎల్? అంటే మై ఎస్క్యూఎల్ కానీ, నో ఎస్క్యూఎల్ కానీ, ఓకేనా, మ్యాంగో డిబి కానీ, ఇవన్నీ ఏంటండి అంటే, ఓకేనా, ఫ్లేవర్ ఆఫ్ ది ఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్ ఫ్లేవర్స్. అండ్ వన్స్ నీకు ఎస్క్యూఎల్ అనేటువంటిది వచ్చింది అంటే యూ కెన్ రైట్, ఓకేనా, క్వైరీ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. వన్స్ నీవు జావా విత్ ఒరాకిల్, జావా విత్ ఒరాకిల్ ఆర్ లేదంటే ఎస్క్యూఎల్ అండ్ పైథాన్ ఒరాకిల్, పైథాన్ ఒరాకిల్, ఈ కాంబినేషన్ అనేటువంటిది నీ రెజ్యూమెను, నీ ప్రొఫైల్ ను స్ట్రాంగ్ చేస్తుంది. సో ఓకేనా, యూజ్ దిస్ ఆపర్చునిటీ, యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఓకేనా, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ.